జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. కత్తి పద్మారావు దాదాపు వీడు ఒక పెద్ద ముసలోడు. వీడు ఈ ముసలి కుక్క మొన్ననే ఒక వీడియో అయోధ్య రాముడి మీద, అయోధ్యలో రామ మందిరాన్ని ఎప్పుడైతే ప్రారంభం జరిగిందో ఆ రోజు నుంచి ఈ అంబేద్కరిస్టులు కావచ్చు, లేకుంటే హిందూ మత వ్యతిరేక శక్తులు కావచ్చు, వాళ్ళకి ఏం చేయాలని అర్థమైతే లేదు. వాళ్ళు ఇంతకాలం ఈ 75 సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ ఏం చేసినాయంటే హిందూ ధర్మాన్ని మేము నాశనం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు రకరకాలుగా మన శ్లోకాలు కావచ్చు, మన గ్రంథాలను కావచ్చు, అన్నిటినీ వక్రీకరిస్తూ వాళ్ళు ఒక విజయాన్ని సాధించిన విధంగా ఫీల్ అయిపోయారు. వాళ్ళు హిందూ ధర్మాన్ని ఈ దేశంలో నాశనం చేస్తున్నాము, హిందూ మతాన్ని సర్వనాశనం చేస్తున్నాము, హిందూ మతాన్ని ఈ దేశంలో లేకుండా చేస్తున్నాము అని చెప్పేసి చాలా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే రామ మందిరాన్ని ప్రారంభించడం జరిగిందో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు నుంచి ఆ విగ్రహ ప్రతిష్టకు ఈ దేశం మొత్తం అక్షింతల రూపంలో ప్రతి ఇంటింటికి గడపకి కులాలనే హిందూ మతంలో ఏ కులానికి కూడా నువ్వు ఆ కులం ఈ కులం అని సంబంధం లేకుండా ప్రతి ఇంటికి ఆ అక్షింతలు వెళ్ళడం వల్ల, అలాగే రామ మందిరాన్ని ఈ విగ్రహ ప్రతిష్ఠ ద్వారా వీళ్ళందరికీ ఒక పిచ్చెక్కిపోయింది. వీళ్ళందరికీ ఎంతలా తయారైపోయారంటే వాళ్ళ ఉక్రేషాన్ని, వాళ్ళ కోపాన్ని, వాళ్ళ ఆవేశాన్ని వాళ్ళు వీడియోల రూపంలో మన ధర్మం మీద, అయోధ్య రామ మందిరం మీద వెళ్ళగక్కుతున్నారు వాళ్ళు. అలాంటి ఒక కుక్క, ముసలి కుక్క ఈ కత్తి పద్మారావు గారు. వీడు విగ్రహ ప్రతిష్ఠ రోజు జరిగిన అంటే ఈ దేశం మొత్తం కూడా, మన దేశం మొత్తం కూడా ఒక రాముడు అనే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. దేశం మొత్తం హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా ఆ రామనామాన్ని జపిస్తూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు అంతా. జనవరి 22వ తారీఖు జరిగిన ఆ విగ్రహ ప్రతిష్ఠ రోజు ప్రపంచం మొత్తం చూసింది. ఆ రోజు దేశంలో ఉన్న హిందువు కూడా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జన్మ ధన్యం అయిపోయిందని చెప్పేసి ఆ కనుల పండుగ ఆ లైవ్ను టెలికాస్ట్ చేస్తుంటే యూట్యూబ్లో కావచ్చు, ఛానల్స్లో కావచ్చు, టీవీలో అతుక్కుపోయినారు. ఇంత పెద్ద అంటే నా ఇంత సింపుల్గా చెప్తున్నా ఏంటంటే, రామాలయంలో విగ్రహ ప్రతిష్టకు ముందు హిందూ ధర్మం ఈ దేశంలో ఉన్న విధానం వేరే. ఎప్పుడైతే విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత హిందువులు మేలుకున్న విధానము చాలా చేంజ్ కనబడ్డది మనకు. దీన్ని ఈ శక్తులు తట్టుకోలేక ఈ హిందూ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఇష్టం వచ్చిన వీడియోలు పెడుతున్నారు. అలాంటి ఈ ముసలి నక్కగాడికి, వీడికి రామాయణం తెలియదు, మహాభారతం తెలియదు. ఈ రెండింటిని మిక్స్ చేసి వాడు ఒక కథ చెప్పిండు. వాడు ఇప్పుడు ఎట్లుంటాయంటే వీడు చెప్పేటి అన్ని ఫేకే. ఒక్క రిఫరెన్స్ కూడా నా కొడుకు ఈడే కాదు. వీడు అంబేద్కర్ ఫోటో పెట్టుకొని, అంబేద్కర్ బొమ్మ అడ్డం పెట్టుకొని, మేము అంబేద్కరిస్టులం అని చెప్పి, మేము హిందూ వ్యతిరేకులం అని చెప్పి, మేము దేవుని నమ్మము అని చెప్పేసి, మేము నాస్తికులం అని చెప్పి, మేము మతం మారిన వాళ్ళం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా హిందూ ధర్మం మీద పడి ఏడ్చే వాళ్ళే తప్ప ఒక్కడు కూడా గ్రంథంలో ఏముందో నిజంగా చూయించి దాని డిబేట్ మాత్రం చేయడు. వాడి నోటికి వచ్చింది చెప్పేస్తుంటాడు అంతే వాడు. అలాంటి ఈ ముసలి కుక్క మీద ఆ వీడియో తీసుకుపోయి సైబర్ క్రైమ్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. అలాగే రేపు సండే రోజు ఉదయం 10 గంటలకు వీడికి వ్యతిరేకంగా, వీడే కాదు ఇలాంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులకు అన్నిటికీ వ్యతిరేకంగా ధర్నా చేయబోతున్నాం మనం. ఆ ధర్నాను
ఆ ధర్నాను మనమందరం ప్రకటించగానే వీడి పేరేంటి అంటే ఒక్క నిమిషం ఆగండి. వీడు శివశక్తి ఆఫీస్కు ఫోన్ చేసి వీడు ఎలా మాట్లాడినంటే ఒక అమ్మాయితోని KSMV కుమార్ అట, వీడు ప్రొఫెసర్ అట. వీడిని ప్రొఫైల్ తీస్తే మరి ఈ ప్రొఫైల్ ఉన్నాడు వీడు ఒకటేనో ఏమో తెలియదు, కానీ ఈ ప్రొఫైల్ తీస్తే ఏమవుతుందంటే CSE డిపార్ట్మెంట్ KL యూనివర్సిటీ అని చెప్పి వస్తున్నది. KL యూనివర్సిటీ. మరి వీడు ఒక్కడేనా అనేది ఇంకా మేము కొద్దిగా క్లారిటీ చేయాల్సి ఉంది. వీడు ఎంత దారుణంగా ఒక అమ్మాయితోని, అంటే శివశక్తి ఆఫీస్కు ఫోన్ చేసి ఒక అమ్మాయితోని మాట్లాడుతుండో ఒక్కసారి ఆడియో వినండి. ఏంటండి ఆయన రాడా లైన్ లోకి? చెప్పండి, విషయం ఏంటండి? మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. మీ పేరు? కుమార్ అండి. ఓకే, చెప్పండి, విషయం ఏంటండి? అంటే ఈ వీడియోలు పెడుతున్నాడు కదా కత్తిపద్మారావు గురించి, వాళ్ళ గురించి వీడియోలు. అతను ఏం కావాలి, ఏంటి అతని కోరిక? డబ్బులు సంపాదించుకోవడానికి మార్గాలు చాలా ఉంటాయి కదా. ఎవరు మీరు ఇస్తున్నారు డబ్బులు? మరి వీడియోలు పెట్టుకుని చందాలు నెంబర్ ఇది అదే కదా, వాట్సాప్ డబ్బులు పంపాలనే నెంబరే కదండి. అరే ఎదవా, నువ్వు ప్రొఫెసర్ చదువుకున్నావు, పేరు ముందు డాక్టర్ అని పెట్టుకున్నావు. మరి నువ్వు ఏం చెప్పాలరా కత్తి పద్మారావు గారికి ఫోన్ చేసి? అరే ఎదవా, రామాయణంలో ఉన్న వాస్తవాన్ని చూపించి రిఫరెన్స్ పెట్టి దాని గురించి మాట్లాడని చెప్తావా? లేకుంటే వాడు చేసిన తప్పు అని చెప్పి మేము కేసు ఫైల్ చేస్తే మాకు ఫోన్ చేసి తిడతావా? మాకు అడుగుతావా? నీకేమైనా సెన్స్ ఉందారా? వీడు ఇంకా ఎంత ఏం మాట్లాడుతున్నాడు వీడండి, ఎంత దారుణం. బాబాయ్ అయితే అతను మాట్లాడింది కరెక్టా? ఏం కరెక్ట్ కాదా? చరిత్ర తెలుసా మీకు? తెలుసా? మర్యాదగా మాట్లాడండి. అరే కరుణాకర్ ఎక్కడుంటాడు కాదురా ఎదవా, నీకు చరిత్ర తెలుసారా? నువ్వు బాబాయ్ అని చెప్పినావు కదా, ఆ ముండాకోడు ముసల్నా కుక్క ఏం చెప్పినా నువ్వు చూసినావురా? ఆడికి రామాయణం తెలియదు, మహాభారతం తెలియదు, రెండింటిని మిక్స్ చేసి మాట్లాడుతున్నాడు. వాడి గురించి నువ్వు వత్తాసు పలుకుతున్నావు. అసలు నువ్వు మనిషివేనారా? వాడు చెప్పిన విధానంలో వాడు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి వాల్మీకి రాసిన రామాయణంలో ఒక్కడన్నా చూపిస్తారా మీరు? మీ గుద్దల దమ్ముంటే నా కొడగల్లారా, మీరు రండి డిబేట్కి, మాకు ఫోన్ చేయండి. మా నంబర్లన్నీ ఉన్నాయి కదా, ఫోన్ చేయండి. ఇప్పుడు నేను అంబేద్కర్ గురించి ప్రతి వీడియో పెడుతున్నా, ప్రతి వీడియోకి నేను కింద రిఫరెన్స్ ఇస్తున్నా, రిఫరెన్స్ ఇచ్చి నేను వీడియో పెడుతున్నా, రిఫరెన్స్ ఇచ్చి నేను పోస్ట్ పెడుతున్నా. ఏంట్రా మరి మీరు గంటలు వీడియోలు పెడతారు, గంటలు మాట్లాడతారు, ఇక మైక్ ఉంది కదా అని చెప్పి పిచ్చి కుక్కల్లాగా మాట్లాడతారు. మీ ముందరున్న పిచ్చి నా కొడుకులు చప్పట్లు కొడుతుంటారు. ఒక్కడైనా రిఫరెన్స్ ఇస్తాడారా మీరు? ఒక్కడైనా రిఫరెన్స్ ఇస్తారా? ఒక్కడు రిఫరెన్స్ ఇయ్యాడు. వాడు చెప్పింది కరెక్టారా? పిచ్చి నా కొడక. ఇంకా వినండి. మాట్లాడితే మర్యాదగా మాటలు మీకు ఆన్సర్ వస్తుంది. చెప్పండి, మీకు మర్యాద లేదు కానీ చరిత్రల గురించి మాట్లాడుతున్నారు మీరు. మీకు కాదు, మీకు అని మాట్లాడండి. మీకు అని మాట్లాడుతున్నాను. ఎవరు నువ్వా? అరే రోడ్డు మీద అడక తినేదా? మీరు అడక్క తినేది మతం మారండి, మతం మార్పిడి చేయడము, అర్థమైందా? హిందూ ధర్మం మీద పడి ఏడవడము. మీకు ఎడిగలు వస్తున్నాయా డబ్బులు? మరి నువ్వు మాట్లాడుతున్నావు, ఆ అమ్మాయి ఏమో మీరు అని మాట్లాడుతుంటే ఈ బాడకం నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు అని మాట్లాడుతాడు. ఏరా ఇదేనారా మీ సంస్కారము? అంబేద్కర్ నేర్పించిన సంస్కారం ఇదేనారా మీకు? ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు మీరు సిస్టర్ అనో అమ్మ అనో మాట్లాడాలా? ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదురా మీకు? నువ్వేంద్రా నువ్వు? అంతేలేరా, 35 మార్కులతో పాస్ అయిన నీలాంటి సన్నాసి నా కొడుకులకి ఉద్యోగాలు ఇచ్చి లక్షల జీతాలు ఇస్తున్నారు చూడు. నీకంటే 90 మార్కులు నుండి ఈ దేశంలో ఉద్యోగం లేకుండా ఈ దేశంలో బయట వేరే దేశంలో తరిమి పడేస్తున్నాం కదా మేము. ఈ రాజ్యాంగము దాన్ని మార్చాలా? నీకు చెప్పేందుకేనా 35 మార్కులు పాస్ అయితే 30 మార్కులతో పాస్ అయ్యి ఈయన ప్రొఫెసర్ గారు నువ్వు పోయినోడివి. నీకు సంస్కారం ఏం తెలుసురా? నీకు తెలుసారా నీకు సంస్కారం? 90 మార్కులు పాస్ అయినోడికి తెలుస్తుందిరా సంస్కారం అంటే ఏందనేది, వాల్యూస్ అంటే ఏందో తెలుస్తుందిరా.
ఒక స్త్రీతోని ఒక అమ్మాయితోని ఎలా మాట్లాడాలో తెలుస్తుందిరా. నీకేం తెలుస్తుందిరా బట్టే బాజు నా కొడక. చూడండి ఇంకా వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టడం, చందాలు అడుక్కుని బతికే వాళ్ళు మీరా కట్టుబడి గురించి మాట్లాడేది. వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టుకునే డబ్బుల కోసమా? అంటే మరి కుంటి నా కొడుకు దేనికోసం పెడుతున్నారా? వాడు కూడా డబ్బుల కోసం పెడుతున్నాడా? వీడియోలు తీసి యూట్యూబ్లో పెడితే డబ్బుల కోసం అంటున్నావు కదా, అడక్క తినడానికి అంటున్నావు కదా. మరి ఆ కత్తిగాడు ముసలి నా కొడుకు కూడా అడక్క తింటుండారా? మరి ఆయన అడక్క తినడానికి ఎందుకు పెట్టిస్తున్నారా మరి వీడియోలు? వాడు పెట్టుడు, వాడు యూట్యూబ్లో పెట్టి అడక్క తినడానికి కోసం అంటే, అడుక్కోవడానికి కోసం అయితే మేము కూడా అదే అనుకో. మీలాంటి వాళ్ళకి కౌంటర్ చేయడానికేరా మేము పెట్టేది వీడియోలు. ఎదవా, మీరు వక్రీకరిస్తున్న ఈ విధానాన్ని అడ్డుకోవడానికేరా మేము వీడియోలు పెట్టేది. సన్నాసులారా, మీలాగా మాకు కోట్లు ఇచ్చేటోడు వాళ్ళు లేడు. మా సొంత డబ్బులు మేము సంపాదించిన పైసలకే మేము ఖర్చు పెట్టుకుంటున్నాం. ఎవరైనా మేము మా కష్టాన్ని చూసి ఎవరైనా మా హిందూ సమాజం మాకు ఇస్తే మేము తీసుకుంటాం. మేము డిమాండ్లు చేయం. మాకు దశమ భాగాలు ఇవ్వండి, మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి, బ్లాక్మెయిల్ చేయం మేము. ఎర్రిన పుష్పం నా కొడక. గాడులు రాస్తాడు. నువ్వు అడుక్కు తింటానికి పెట్టావా వీడియోలు? ఏరా చూడండి, వీడు తినాలి వస్తారట. అమ్మాయిని ఎంత పచ్చి బూతులతో మాట్లాడుతుండో చూడండి. తినాలి వస్తాయట. ఈ లంజా కొడుకు పెద్ద తోపు నా కొడుకు. వీడేదో పీకేస్తాడట, గీకేస్తాడట. చూడండి మీ అమ్మ ఎంత సంస్కారం నేర్పిందో నీకు ఇది బాగా అర్థమవుతుంది. ఇంత సంస్కారం ఫోన్ పెట్టిస్తున్నావు, అంత భయం అవుతుందా నీకు? నీకు అంత భయం అవుతుందా? భయం అవుతుందా? నీకు మాట్లాడడం రాదు, నీకు డిబేట్ చేయడం రాదు. ఒక అమ్మకి అయ్యకు పుట్టలేదు, నువ్వు ఒక అయ్యకు పుట్టలేదు. ఆ దరిద్రుడు, ఆ వెధవ ముండా కొడుకు నీకు సంబంధం ఏంటి రాదు? చెత్త ముండా కొడుకు వాడు ఒక అయ్యకు పుట్టలేదు. వాడు ఒక అయ్యకు పుట్టలే. పద్మరావు వీడు తినాలి అట. వీడు మాట్లాడుతున్న సంస్కారవంతమైన భాష ఏ విధంగా చూడండి. వీడి సంస్కారం 35 మార్కులతోని పాస్ అయిన నా కొడుకుకి ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తే వాడు ఎంత సంస్కారంగా మాట్లాడుతుంది చూడండి. అరే ఎదవ సన్నాసి నా కొడక, ఈ ఆడియోను ఆ అమ్మాయిని తీసుకొని నీ ఇంటికి వస్తాను, నీ అడ్రస్ పంపిన ఎదవ. నీ ఇంటికి వస్తాము, మీ అమ్మను, నీ భార్యను, నీ కూతుర్లను, నీ కూతురు, నీ అక్క చెల్లెలను అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ముందర ఈ ఆడియో వినిపిస్తాం నా కొడక. అప్పుడు చెప్పుతో నిన్ను ఎవడు కొడతాం మేము చూస్తాం రా మేము నిన్ను. ఆ ఆడియోలో అనమాట. ఇదేనారా నీ సంస్కారం? అంబేద్కర్ నేర్పించిన సంస్కారం ఇదేనారా మీకు? మీరేమో అందరినీ ప్రశ్నిస్తారు, అది మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మేము మిమ్మల్ని ప్రశ్నిస్తే మా మీద దాడులు చేస్తా అంటారు. ఏంట్రా మరి? అంటే మీకున్న తోకేంటి, మాకు లేనిది ఏందిరా? రాజ్యాంగం నీకు అయినప్పుడు మాకు కాదా? మాకు ప్రశ్నించే హక్కు మాకు ఉండదారా? నీకేమో ప్రశ్నించే హక్కు ఉంది. మేము ప్రశ్నిస్తే మా ఆడపిల్లల దగ్గరకు వచ్చి ఇంత బూతులు మాట్లాడతారా మీరు? నువ్వు ఎక్కడరా ప్రొఫెసర్ నా కొడక నువ్వు? అరే ఎర్రి సన్నాసి నా కొడక, నువ్వు ఎక్కడ ప్రొఫెసర్ రా? నీ యూనివర్సిటీకి వస్తాం, చెప్పు నీ యూనివర్సిటీ అడ్రస్ చెప్పు. నువ్వు ఎప్పుడు నిన్న అడ్రస్ మాకు పంపు. మాకు నీ యూనివర్సిటీకి వచ్చి నీ యూనివర్సిటీ కాలేజీలలో అమ్మాయిలందరినీ అక్కడ నిలబెట్టి నువ్వు మాట్లాడిన ఆడియో వినిపిస్తాం, అందరికీ మైక్ పెట్టి వినిపిస్తాం. అప్పుడు ఎవరి నుంచి ఏ ఆడపిల్లని చెప్పుతో నిన్ను కొడతారా? ఎవరిని కొడతారో చూద్దాం రా. చెత్త నా కొడుకులారా. ఇది అంబేద్కరిజం అంటే. ఇలాంటి అంబేద్కరిజాన్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలా. ఇది అంబేద్కర్ సంస్కారం. ఈ దేశంలో అంబేద్కర్ బొమ్మ వాడుకొని, అంబేద్కర్ ఫోటో వాడుకొని చేస్తున్న దారుణాలు ఇవి. వీడికేమో హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళను ప్రశ్నిస్తాడట వీడు. అప్పుడేమో వీడికి హక్కు కనబడ్డది. అదే ప్రశ్న మనం అంబేద్కర్ని చేస్తే
రాజ్యాంగం చేస్తే వీలం చేస్తే మనకు హక్కులు ఉండవు. అప్పుడు రాజ్యాంగంలో హక్కులు కావడి, అప్పుడు మాకుండవు హక్కులు. మీరు తోపుగాలారా మీరేమన్నా? ఇదే ఇలాంటి అంబేద్కరిజాన్ని మేము అసహించుకుంటున్నాం. ఇలాంటి అంబేద్కరిజాన్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలా. ఇలాంటి అంబేద్కరిజం మాకొద్దురా నాయన. ఇంత నీచమైన ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో సంస్కారం తెలియని మీలాంటి చదువులారా ఇవి? 30 మార్కులతో పాస్ అయ్యి నువ్వు ప్రొఫెసర్ అయినావు. నీకు గుద్దలు దమ్ముంటే అరే నీ మార్క్ షీట్ 10వ తరగతి నుంచి నీ మార్క్ షీట్స్ అని బయట పెట్టరా. 10వ తరగతి నుంచి నీ ప్రొఫెసర్ దాకా నీ మార్క్ షీట్స్ అని బయటకు పెట్టు. నీ బతికేందో తెలిసిపోతుంది మాకు. సిగ్గులేని అడ్డగాడిదా, నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు బిడ్డ. లీగల్గా నీ మీద చట్టపరంగా ఎన్ని చర్యలు ఆ స్త్రీకి ఆ లేడీ ఆమెకున్న హక్కుల ప్రకారం చట్టపరంగా నీ మీద ఎన్ని యాక్షన్లు తీసుకోనో అన్ని యాక్షన్లు అన్ని హిందూ సంస్థలు కలిసి తీసుకుంటాయి. నా కొడుకను ఈ దేశంలో ఈ బొక్కలు ఏ సందులు దాక్కున్నా నేను ఎవడు కాపాడుతాడో మేము కూడా చూస్తాం. నీలాంటి తీసుకొచ్చి బొక్కలేసి నువ్వు ఆ ఉద్యోగం చూసి ముడిచిపోతున్నావు చూడు, ఆ ఉద్యోగం నేను పీకించిన దాకా మేము వదిలిపెట్టాం. నిన్ను ఎర్రి సన్నాసి నా కొడక. నీ ఇంట్లో ఆడపిల్లలకి ఇదే వాయిస్ వినిపిస్తే చెప్పుతో కొడతారా. ఎర్రి బూతులు వస్తున్నాయి మళ్ళా. ఎర్రి పూకు నా కొడక. ఏడు మాట్లాడుతున్నాడు. ఇది అంబేద్కరిజం అంటే. ఏం బతుకులరా మీవి? రే సిద్ధాంతపరంగా దమ్ముంటే ఎవరికైనా సరే మేము ఒకటే చెప్తున్నాను నేను, సిద్ధాంతపరంగా రిఫరెన్స్లు ఇచ్చి దమ్ముంటే డిబేట్ చేసి దమ్ముంటే రండి, మేము రెడీగా ఉన్నాం మీతో డిబేట్ చేయడానికి. రామాయణం మీద డిబేట్ చేస్తావో చెప్పు, మహాభారతం మీద డిబేట్ చేస్తావో చెప్పు, మనుధర్మ శాస్త్రం మీద చేస్తావో చెప్పు, రాజ్యాంగం మీద చేస్తావో చెప్పు, అంబేద్కర్ మీద చేస్తావో చెప్పు, వేదాలు ఇతిహాసాల మీద చేస్తావో చెప్పు, దేని మీద చేస్తావో చెప్పు. మేము సిద్ధంగా ఉన్నాం. సిద్ధాంతపరంగా నీకుండే హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రశ్నించేది మాకు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం మిమ్మల్ని. దాడులు చేస్తారా? మీరు దాడులు చేసి ఈ బూతులు మాడితే మేము భయపడాలన్నారా? వస్తాం బిడ్డ, తినాలి. మేము ఖచ్చితంగా తినాలికి వస్తాం. వచ్చి ఇదే అమ్మాయితో నేను చెప్పు తీసుకుని నడి రోడ్డు మీద నేను కొట్టేయకపోతే నా కొడక చూడు మీ సంగతి. ఈ వీడియో చూసిన అందరూ కూడా ఒకసారి వీడియోలు పెట్టండి. వీరికి ఇమ్మీడియట్గా వీడి నంబర్ కూడా మేము డిస్ప్లేలో పెడతాము. వీడి నంబర్ కూడా చెప్తా వినండి. ఒక్కసారి వీడి నంబర్ చెప్తా చూడండి. వాడు నా కొడుకు ఫోన్ చేస్తే లేపుతుండు కానీ కుయ్యి అంటలేడు, కయ్యి అంటలేడు, అమ్ముకుంటుండు. కరెక్ట్ ఒక 10-20 సెకండ్లు కానీ కట్ చేస్తున్నాడు. 8099509958. మరోసారి చెప్తున్నాడండి, 8099509958. ఇది మీ నంబర్. ఫోన్ చేయండి. ఒకవేళ తెనాలి కానీ గుంటూరు కానీ అక్కడ ఉంటే అక్కడ ఉన్న హిందువులు కూడా మన ఇంటి దగ్గరికి పోయి ధర్నాలు లాంటివి చేయండి. ఖచ్చితంగా మేము తెనాలి ప్రోగ్రామ్ వేసుకుంటాం. వీడు ఎక్కడ ఉండవు తెనాలిలో వీడు తుడుం ఖాను, రౌడీయో లేకుంటే ప్రొఫెసరో లేకపోతే తీస్మార్ ఖానో చూద్దాం మనం కూడా. ఒక ఆడపిల్లను ఇంత దారుణంగా తిట్టిన వీడికి మరి అంబేద్కరిస్టం అని వీడు కాదు, ఈ కత్తిగాని పక్క పెట్టారు. కానీ మిగతా అంబేద్కరిస్టులు ఏ విధంగా స్పందిస్తారో మనం కూడా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్.